హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియోస్ పెట్టక అయితే ఒక 2-3 డేస్ అవుతుంది. బికాజ్ నా మొబైల్ అయితే చాలా ప్రాబ్లంగా ఉందన్నమాట. ఇక్కడ నుంచి వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తాయి. అండ్ మనకైతే మంచి ఫోన్ వచ్చేసిందనమాట, కొత్తది. సో మంచి క్లారిటీతో మీ అందరికీ బాగా అర్థమయ్యేలాగా వీడియోస్ అయితే చేయబోతున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే శారీ నాకు ఒకరు పంపించారనమాట భీమవరం నుంచి. అంటే మన సబ్స్క్రైబరే, ఎప్పటి నుంచో తెలుసు. సో తను ఏంటంటే ఇట్లా నాకు కస్టమైజ్డ్ మిర్రర్ వర్క్ కావాలక్క అని అడిగితే, నేను ఇంకా మిర్రర్స్ ఇవన్నీ కూడా నార్మల్ హ్యాండ్తోనే స్టిచ్ చేస్తున్నాను. వాళ్ళకి ఎంబ్రాయిడరీలో అయితే వద్దని చెప్పారనమాట. సో అందుకనేసి ఇక్కడ నేను యాంకర్ థ్రెడ్ ఉంటుంది కదా, సో యాంకర్ థ్రెడ్ అనేది తీసుకొని ఇక్కడ నేను మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ మిర్రర్స్ అయితే వేయబోతున్నాను. ఇదైతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, అలాగే మనకి మనీ కూడా తక్కువ వస్తాయి. బట్ ఏంటంటే మిర్రర్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇదే విధంగా డిజైన్ అయితే చేయించుకుంటారు. నేనైతే సజెస్ట్ చేస్తాను అనమాట. నార్మల్గా ఎంబ్రాయిడరీలో ప్లాస్టిక్ మిర్రర్స్ వస్తాయి కదా, సో థ్రెడ్తో నేను మిషన్ మీద వేసేస్తా అంటే, లేదు నాకు ఇలా రియల్ మిర్రర్సే కావాలి అనేసి అన్నారు. శారీ వచ్చేసి ఏంటంటే లైట్ వైలెట్ కలర్ అనమాట, అదే లావెండర్ కలర్ అంటాం కదా. సో ఆ లావెండర్ కలర్ అనేది తీసుకుని నాకు శారీ కొరియర్ చేశారు. యాక్చువల్లీ ఏంటంటే డార్క్ వైలెట్ కలర్ వచ్చేసి దీనికి చుట్టూ వేయమని చెప్పారనమాట థ్రెడ్. ఈ థ్రెడ్ కోసం అయితే చాలా స్టంట్సే చేశాను. ఎందుకో తెలియదు కానీ ఎప్పుడైనా మనకి అవసరమో అనుకున్న మెటీరియల్ అయితే కనుక ఖచ్చితంగా దొరకదు. మనకి ఎప్పుడైతే అవసరం ఉండదో ఆ థ్రెడ్స్ కానీ ఆ మెటీరియల్ కానీ చాలా ఈజీగా దొరుకుతాయి అన్నమాట. దీనికోసం అయితే చాలా స్టంట్స్ చేసి చివరికి కొన్ని థ్రెడ్స్ అయితే తెప్పించుకున్నాను అనమాట, వైలెట్. అండ్ ఆన్లైన్లో చూస్తేనేమో కాస్ట్ ఎక్కువ ఉందన్నమాట, 400 అలా ఉంది బాక్స్ వచ్చేసి. మళ్ళీ ఎలా ఉంటాయో తెలీదు, డైరెక్ట్గా వచ్చిన తర్వాత కొంచెం ఏమైనా పోగులు వచ్చేసిన ఫినిషింగ్ సరిగ్గా రాదనమాట, మనం థ్రెడ్స్ అనేది కరెక్ట్గా తీసుకోకపోతే. ఈ మిర్రర్ ఒక్కొక్కటి నాకు కుట్టడానికి మినిమం 10 మినిట్స్ పట్టిందనమాట. రోజు కొంచెం కొంచెంగా కుడుతున్నాను. శారీ అయితే ఓవరాల్ లుక్ ఇంకా కంప్లీట్ కాలేదు. నార్మల్గా రియల్ మిర్రర్ని ఎలా స్టిచ్ చేయాలి అనే దానికోసం అయితే నేను ఇక్కడ ఈ వీడియో చేస్తున్నాను. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత కూడా ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకా మీకు ఎవరికైనా ఎంబ్రాయిడరీ డిజైన్స్ కానీ ఇలా ఏమైనా కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే కనుక మీరు వాట్సాప్ త్రూ నన్ను అయితే కాంటాక్ట్ అయ్యి, నేను వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను. మీరు దాంట్లో అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డిఫరెంట్గా డిజైన్స్ అలాంటివి కావాలన్నా సరే నేనైతే చేసిస్తాను. బట్ మీకు ఎప్పుడైనా సరే డిజైన్డ్ అనేవి కొంచెం టైం అనేది ఇస్తే కనుక నాకు ఇంకా కొంచెం మంచిగా చేసి ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఒక్కొక్కసారి ఏంటంటే వర్క్ ఎక్కువ ఉండడం వల్ల హడావిడి అయిపోతూ ఉంటుంది కదా, సో ఆ టైంలో మళ్ళీ మీరు హడావిడి చేశారనుకోండి మనకి ఫినిషింగ్ అనేది మిస్ అవుతుంది అనమాట. ఇలాంటి కస్టమైజ్డ్ వర్క్స్ అనేవి మనం ఎప్పుడైనా సరే కొంచెం టైం తీసుకొని కొంచెం స్లోగా చేసుకుంటే కనుక ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. చూసారు కదా, మిర్రర్ అయితే కనుక కొంచెం కొత్త వాళ్ళకైతే కనుక కుట్టడానికి కొంచెం ప్రాసెస్ ఎక్కువ అని అనిపిస్తుంది. బట్ ఒక్కసారి కనుక ఇది మనకి ఈజీ అని అనిపించింది అనుకోండి, ఐ మీన్ స్టిచ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, మనకి చాలా ఎంజాయ్గా ఉంటుంది అనమాట. ఇవి స్టిచ్ చేస్తూ ఉంటే ఎప్పుడు కుట్టామా ఎప్పుడు అయిపోయిందా అనేది కూడా తెలీదు. సో ఇదండి వాళ్ళ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.